అద్భుతమైన యొక్క భక్తి రసమైన యొక్క మరొక మంచి సినిమాను శ్రీ రాఘవేంద్రరావు గారు శ్రీ అక్కినేని నాగార్జున మనకు అందించారు. వాస్తవంగా చెప్పాలంటే అద్భుతం, ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. శ్రీ రాఘవేంద్రరావు గారి యొక్క సృజనాశక్తి, చిత్రం యొక్క రూపకల్పన రమణీయము, కమనీయము, భక్తి రసమైన యొక్క ఈ మహాద్భుతాన్ని సృష్టించి మనకు అందించి నేటి తరానికి నాటి పూర్వగాథను తెలుసుకునే యొక్క మంచి అవకాశాన్ని మహేష్ రెడ్డి కుటుంబం భక్తి రసమైన సినిమాలు చూస్తూ ఇలాంటి మంచి సినిమాను కూడా అందించడం చాలా సంతోషం. శ్రీ వెంకటేశ్వర వైభవం, ఏడుకొండల యొక్క వెనుక నుండి యొక్క నేపథ్యము, వీటన్నిటినీ చాలా చక్కగా అధ్యయనం చేసి క్రోడీకరించి అద్భుతమైన రీతిలో మరచి మనకు అందించారు. సినిమా ఆద్యంతం చాలా ఆసక్తిగా మంచి ఆలోచనలు రేకెత్తింపజేసేట్టుగా మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూనే భక్తి రస భావనను కల్పించే యొక్క ఈ మంచి చిత్రం మనందరికీ చాలా ఉపయుక్తం అవుతుందని, మన భారతీయులందరూ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది. తెలుగు సినిమా అని నాకు తెలుసు, కానీ భారతీయులందరూ ఈ బాలాజీ యొక్క సినిమాను అందరూ కూడా చూడవలసిన అవసరం ఎంతో ఉంది. తెలుగు వారందరూ కూడా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వయోభేదం లేకుండా అందరూ కూడా ఈ సినిమా చూసి మనం మన యొక్క ఈ ఆధునిక యుగంలో వేగవంతమైన పయనంలో కాస్త భక్తి భావనతో జీవితం యొక్క రహస్యాన్ని, జీవన రహస్యాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడేటువంటి సినిమా చాలా అందరినీ కూడా సంతోషపరుస్తుంది, అందరికి కూడా ప్రేరణ కల్పిస్తున్న యొక్క విశ్వాసం నాకుంది. నేను హృదయపూర్వకంగా సినిమా నిర్మాతను, అలాగే నటుడు నాగార్జున వరుసగా మనకి ఈ భక్తి రసమైన సినిమాలన్నీ అందిస్తున్నాడు. నాగార్జున యొక్క సాధారణమైన యొక్క మన మస్తిష్కంలో ఉండే యొక్క ఆ వ్యక్తిత్వం వేరు. ఈ మధ్యకాలంలో సినిమాలో వస్తున్న యొక్క అది అన్నమయ్య కావచ్చు, లేకపోతే రామదాస్ కావచ్చు, లేకపోతే మన సిద్ధి సాయి యొక్క ఆ సినిమా కావచ్చు. కానీ ఇప్పుడు ఇది కూడా ఇవన్నీ మరొక నాగార్జున్ని మనకు ఎంతో చూపిస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. చాలా చక్కగా ఆ పాత్రకు సరిపడే విధంగా మరి ఆయన చక్కగా నటించాడు. దాంతోపాటు రాఘవేంద్రరావు గారు కలియుగంలో వైకుంఠాన్ని సృష్టించగలడు, మనందరికీ చూపించగలని మరొకసారి ఆయన రుజువు చేశాడు. నేను బాగా దాన్ని ప్రతి అంశాన్ని, ప్రతి క్షణాన్ని వీక్షిస్తూనే గమనిస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడా ఎవరు వేరెత్తి చూపించడానికి వీలైన యొక్క అభ్యంతరకరమైన యొక్క, లేకపోతే అసభ్యకరమైన యొక్క, లేకపోతే ఇతరత్ర సినిమాల్లో ఉండే యొక్క ఏ లొసుగులు కానీ పొరపాట్లు కానీ అవేమీ లేకుండా చాలా చక్కగా ఆద్యంతో మన హృదయంతో మన మనసుకు సంతోషం కలిగించే విధంగా ఆ ప్రకృతి కమనీయమైన యొక్క రమణీయమైన దృశ్యాలు, ఆ తర్వాత ఆ యొక్క గ్రాఫిక్స్ ఎవరైతే చేశారో కానీ నాకు తెరవదలేక వాస్తవంగా మన నదులు లేకపోతే కొండలపై నుంచి కిందకి పరవళ్ళు తొక్కుతున్నాయి అన్నట్టుగా ఆ భావన కూడా కనిపించే విధంగా సినిమాను తీయడం అది రాఘవేంద్రరావు గారికే సాధ్యం. నేటి తరం వాళ్ళందరూ కూడా వారి దగ్గర నుంచి ఈ కళలు, ఆ కళలను ఏ విధంగా రూపొందించాలనే విషయం అందరూ తెలుసుకోవాలని అవసరంతో ఉంది. సినిమా తాత్కాలికమైన యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని కల్పించడమే కాకుండా శాశ్వతమైన ముద్రను కూడా మన పథకంపై వేయగలదనే విషయాన్ని మరొకసారి రాఘవేంద్ర గారు రుజువుపరిచారు. నేను పాత రోజుల్లో
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించినట్టు ఇంకా ఏ శంకర్ రెడ్డి నిర్మించిన లవకుశ సినిమాను చూశాను ఆ రోజు. నాకు ఆ సినిమా చూస్తూ ఉంటే మధ్యలో మహేష్ చెప్తున్నాను, నాకు మళ్ళా లవకుశ గుర్తొస్తుంది. అంత చక్కని సినిమాను రూపొందించారు. ఇది ఎక్కువ రోజులు ఆడుతుంది. భక్తి కదా, మీ అందరికి భక్తి కొద్దిగా ఆలస్యంగా వస్తుంది మామూలుగా ఎవరికైనా. అలాగే సినిమా కూడా నిదానంగా పొద్దుకొని ప్రజల హృదయాలు నాటుకొని ఆ తర్వాత మరి భాషాంతరం కూడా చెంది హిందీలో కూడా రూపొందింపజేస్తే దేశంలో ఉండే ప్రజలకందరికీ బాలాజీ అనే మాట తెలుసు, కానీ ఆ వెనుక నుండి నేపథ్యం, ఆ ఇతివృత్తం, మిగతా విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. కళాకారులకు, సాంకేతిక పరంగా ఇతరులందరికీ చాలా చక్కగా అందరూ నటించారు. అమ్మాయి అనుష్క కూడా కానీ, లేకపోతే ఇంకా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి పాత్రకు మన పాత రోజుల్లో మనం విజయరామరావు గారు చూసిన తర్వాత ఇంకొకరిని అనుకోలేము మామూలుగా మనసు. కానీ ఒక చక్కని నటుడిని సౌరభ్ జయరావు గారు ఆ నటుడు మరి ఎలాగో గుర్తించి చాలా చక్కగా అతన్ని రూపొందింపజేసి అతని అభినయం కానీ, ముఖవళికలు కానీ, తీర్చిదిద్దిన తీరు కానీ అవి కూడా చాలా బాగున్నాయి. నటిగా అనుష్క కానీ అంతకుముందు కొద్దిసేపు నటించినప్పటికీ కూడా ప్రజ్ఞా జైస్వాల్ భవానియా ఆ పాత్రలో, అలాగే ఈ మన జగపతి బాబు కూడా ఈ మధ్య నాకు జగత్ బాబు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం, కానీ మధ్య వరుసగా సినిమాలో విలన్గా నటిస్తూ ఉన్నాడు. విలన్కి అతని మొహానికి సరిపోదు, మనస్తత్వానికి సరిపోదు. కానీ దీంట్లో కేవలం విలన్ కాకుండా మానసిక పరివర్తన మంచి పాత్రను చూపించారు. అందరికి కూడా నాకు మీరు మాట్లాడితే దేశం అంతా మా డిపార్ట్మెంట్ నిలుస్తుంది. ఈరోజు మన యూత్ చూసిన యూత్ను ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ అనేది ఏంటంటే దానికి ఏం చెప్పారంటే మీరన్నట్టు ఆధునిక యుగంలో చాలా పార్టీ దేశాన్ని తీసుకెళ్ళడం బాగా చదువుకుంటున్నాను. బాగా ఏ దేశానికి లేని పురాణాలు కానీ, చరిత్ర, లిటరసీ సంపద కానీ మనకు ఉంది. ఈ సంపదను కూడా రాంగ్ కెరియర్ నెక్స్ట్ జనరేషన్ పంచాల్సిన బాధ్యత మీకు ఉంది. అంటే వాళ్ళు సింపుల్గా ఒకటే చెప్పారు, నిజంగా అంటే చూస్తే కానీ నాకు అర్థం కాలేదు ఇంత గొప్ప చరిత్ర అని. ఇది ఆల్రెడీ మన బుక్స్ చదవలేక ఏదో పాస్ అవ్వాలని ఈ గోడలో ఉంటుంది. పురాణాలను తీసి చదవటం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి సినిమాలు కనుక తీస్తే 2 గంటల్లో మాకు చరిత్ర ఈజీగా అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పినప్పుడు, మీరు ఇదే లాస్ట్ పిక్చర్ అనేది కొంతమంది అనుకుంటారు, మీరు సినిమాలు చేస్తానే ఉండాలంటే నేనే తీయాలని లేదు. నేటి తరం డైరెక్టర్స్ కూడా ఎందుకంటే ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా బాగా తీయగలరు. సో మీ ద్వారా యువతకు కూడా ఒక మెసేజ్, రాంగ్ పిక్చర్ తెలియాలి. ఈ ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. మన యొక్క సంస్కృతి, సంప్రదాయ, పురాణాలు, ఇతిహాసాలతో ఉన్న గొప్పతనం ఇది కూడా బయోపిక్ లాంటిది. అంటే మనిషి దేవుడే దిగి వచ్చే వచ్చినా కూడా ఆశ్చర్యపడవలసిన లేదని చెప్పానంటే యువతకు కూడా మెసేజ్. సంపద అంటే కేవలం భౌతికమైనది కాదు. కారు, ఫోను, ఇళ్ళు, లేకపోతే ఏసీ, లేకపోతే ఆభరణాలు అవే సంపద కాదు. ఆధ్యాత్మిక సంపద. మనసుని ఈ ఆభరణాలు ధరించిన దానికన్నా, ఈ పెద్ద పెద్ద కారులో వేగంగా పోయిన దానికన్నా, మంచి మంచి భోజనాలు చేసిన దానికన్నా ఈ ఆధ్యాత్మిక సంపద మరింత మనోవికాసాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే భారతదేశానికి ఆధ్యాత్మిక సంపద ఉంది, సంస్కృతి ఉంది. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి మన పూర్వీకులు జీవించి, అనుభవించి, రంగరించి మనకు అందించారు. చరిత్ర ఉంది, ఇతిహాసం ఉంది. అలాగే మన యొక్క పురాణాలు ఇవన్నీ కూడా మనకి అందించిన వారసత్వం అదే. అందుకని దాన్ని రాఘవేంద్రరావు గారు చెప్పారు, కొత్త తరం కూడా రూపొందించవచ్చు కానీ అని అంత సులభం కాదు. రాఘవేంద్రరావు గారిలో అద్భుతమైన యొక్క సృజనాత్మక శక్తి, కళా సృష్టి కల్పించే శక్తి ఉంది. దాన్ని ఇతరులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాఘవేంద్రరావు ఇంకా ఇలాంటి సినిమాలు అనేకం చేస్తారని, చేసి మనకి
మన యొక్క చరిత్రలో, మన ఇతిహాసాల్లో, మన పురాణాల్లో ఉన్నటువంటి ఇతర విషయాలు కూడా మరింతగా రాబోయే రోజుల్లో తెలియాలి. యువత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, జీవితం వేగంగా పోతుంది, ప్రపంచం వేగంగా నడుస్తుంది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. బట్ ఆ వేగంతో పాటు మనసుకు శాంతి కన్నా అశాంతి కూడా పెరుగుతూ ఉంది, హింస పెరుగుతుంది, జుగుప్స వస్తుంది. అప్పుడప్పుడు సమాజంలో తాత్కాలికంగా ఆనందిస్తున్నారు, ఆ తర్వాత జుగుప్స వచ్చే ఒక రకమైన విరక్తి వస్తుంది. ఇలాంటి తరుణంలో మన మనసును ప్రశాంతంగా ఉంచాలి, మన జీవితానికి సరైన మార్గం చూపించాలంటే దానికి భక్తి మార్గం, ఆధ్యాత్మిక మార్గం. దానికి ఇలాంటి సినిమాలు మనందరం కూడా చూసి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అందుకే చెప్పాను, అన్ని రకాల అన్ని స్థాయిల్లో ఉన్న వయసులో ఉన్న వాళ్ళందరూ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇలాంటి సినిమాలు చూసి వాటిని ప్రోత్సహిస్తే అది సమాజం మరింత శాంతిగా ఉండడానికి, మనసు కూడా శాంతిగా ఉండడానికి, అలాగే ఉల్లాసంతో పాటు మనకి ఒక రకమైన ఉత్సాహం, స్ఫూర్తి, మంచి మార్గాన్ని చూపించేది భక్తి మార్గం. అంటే ఏంది? మంచి మార్గాన్ని చూపించేది భక్తి మార్గం. దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఆ విధంగా సినిమాలు ఇలాంటివన్నీ ప్రోత్సహించాలని ముఖ్యంగా నేను యువతరాన్ని అంతా కూడా కోరుతా ఉన్నాను. యువతరం ఇవాళ ఒక రకమైన యొక్క ఏమంటారు మీమాంసతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏంటి జీవితానికి పరమార్థం అంటే, జీవితానికి పరమార్థం కేవలం లాభార్జనే కాదు, జీవితానికి పరమార్థం మానసికమైన సంతోషము, ఆధ్యాత్మిక ఔన్నత్యం అనేది సినిమా యొక్క సందేశం. దాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. చక్కగా ఆరవి కూడా వరుసగా రాఘవేంద్ర గారితో కలిసి నడుస్తూ, ఈయన మాటకు ముందు కూడా ఆయన మాటలు రాస్తూ మాట్లాడడం మొదలు పెట్టారు రాఘవేంద్ర గారు. మంచి సంతోషంతో మంచి మాటలు రాసి వాటిని మనం గుర్తుకుంచుకునే విధంగా సందర్భోచితమైన యొక్క మాటలు రాయడం కూడా చిన్న విషయం కాదు. పైపించుకున్న ఈ వేగంలో పాత పాటలు అవన్నీ గుర్తు రావడము, లేకపోతే సందర్భోచితంగా వాటిని ఉపయోగించడం కూడా చాలా ప్రత్యేకమైన కళ. వాటిని కూడా నేను సందర్భంగా అభినందిస్తున్నాను. ఉత్తరప్రదేశ్కు నేను దత్తపుత్రుడు ప్రధానమంత్రి అంటే దత్తపుత్రులు అవసరం లేదు అని కొంతమంది కాంగ్రెస్ జూనియర్ నాయకులు వ్యాఖ్యానించారు. నేను దేశానికే దత్తత కావాలని చెప్పి, ప్రధానమంత్రి కావాలని మనం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను స్వాగతించాలని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఇవాళ ప్రపంచం మెచ్చి, దేశం నచ్చి, మంచి నాయకత్వం ఇంకేట ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ అయ్యి ఆయన మాటల సందర్భంగా నేను ఉత్తరప్రదేశ్కి దత్తపుత్రుడు అంటే దానిపైన విపరీత వ్యాఖ్యానాలు చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. ఆ భారతీయ భావనని, ఏకాత్మతని మనందరం కూడా కాపాడుకోవాల్సి ఉంది. రెండవది, నిన్న ఆర్మీ చీఫ్ ఆయన ఈ కాశ్మీర్లో రోజు రోజుకు పెరుగుతున్న వేర్పాటువాద ప్రవృత్తులను ఖండిస్తూ చాలా గట్టి సందేశాన్ని ఇచ్చాడు. దేశభక్తులందరూ, జాతీయవాదులందరూ దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అని దాన్ని కూడా కొంతమంది వివాదాస్పదం చేయడం, భారతదేశం యొక్క సైన్యాధిపతి యొక్క వ్యాఖ్యలు చాలా నిందనీయం, చాలా గర్హనీయం. దయచేసి ఇలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు వ్యాఖ్యానాలు చేసి ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దని, ఈ దేశాన్ని పరిపాలించామని ఎక్కువ రోజుల పాటు మాకు అందరికన్నా అనుభవం ఉందనుకుని చెప్పే సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, అలాగే వారి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను సలహా ఇస్తున్నాను. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నుకుంటే వారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన రాజ్యాంగం ఉంది. అందుకని కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం, సహకారం అందిస్తుంది. ఎందుకంటే తమిళనాడు యొక్క భవిష్యత్తు ముఖ్యం. ప్రధానమంత్రి గారు కూడా అందుకే ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు అందజేశారు. ఏడీఎంకే వాళ్ళు ఎవరు నాయకుడు ఎన్నుకోవాలా, ఎవరు ముఖ్యమంత్రి బాగుంటుందని మన చేతిలో లేదు కాదు, బీజేపీకి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో బీజేపీకి పాత్ర లేదు. అందుకని కొత్త ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందిస్తుంది. తమిళనాడు యొక్క అభ్యున్నతి కోసం నిజాయితీగా, నీతిగా ప్రభుత్వం నడుస్తూ ముందుకు వెళితే కేంద్రం కూడా వారికి కావాల్సిన అన్ని రకాల సహాయం కూడా అందిస్తుంది.